All right. Good evening, everybody. How is everyone today? ఆదికాండం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. Everybody take your books, Bible and let us read. ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణమును ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబొచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబొచ్చుకొనియున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. రైట్. ఇక్కడ ఎక్కడొచ్చిందంటే ఇక్కడ మొదటి మరణం, ద ఫస్ట్ డెత్ ఎక్కడొచ్చింది అంటే అసూయ. అవునా కదా? అందుకే నేను అసూయ గురించి చెప్పాను. మూడో వచనం చూద్దాం. లెట్స్ గో టు వర్స్ 3. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూరు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. 5 రీడ్ ఇట్. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబొచ్చుకొనగా, చాలండి. నా యు సీ, అసూయ అంటే నువ్వేం చేయాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు కష్టపడి చదువుకొని పైకి వచ్చావనుకో అసూయ. నీ పని నువ్వు నిలకడగా చేసుకుని దేవుడిని ఆశీర్వదించిన అసూయ. ఓకే, అంటే దేవుడు నిన్ను అంగీకరించిన ప్రాబ్లం, దేవుడు నీ ద్వారా అద్భుతం చేసిన దట్స్ ఎ ప్రాబ్లం. మరి ఏం చేయాలా? వాట్ టు డూ? యు సీ హౌ థింగ్స్ ఆర్ హారబుల్. భార్యాభర్తల మధ్య అసూయ ఉంటుంది, ఈగో ప్రాబ్లమ్స్. ఓకే, పిల్లలు, రిలేటివ్స్, కొలీగ్స్. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించాడు. గాడ్ సెడ్, కైన్ టేక్ ఇట్. చూడండి ఒకసారి ఎక్కడికి వెళ్దామంటే లెట్స్ స్టడీ దిస్. అప్పుడు దేవుడు ఏమంటాడో చూద్దాం. ఆదికాండం 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. అంటే ఇక్కడ కయ్యూను సత్క్రియ చేయలేదా అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది? చూడండి, ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏ ఒక్కరైనా విశ్వాసములో లేకపోయినా ప్రాబ్లమే, ఏ ఒక్కరైనా విశ్వాసములో తక్కువగా ఉన్నా ప్రాబ్లమే. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక వ్యక్తి సత్క్రియ చేయకపోతే ఏం జరిగింది? మరణం సంభవించింది. బికాస్ వన్ మ్యాన్ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్, హీ బికేమ్ ఎ మర్డరర్. హౌ డేంజరస్! అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి అంటే ఒకళ్ళు కూడా లేకుండా అందరికీ ప్రకటించాలంట. ఏ ఒక్కరిని విడిచిపెట్టినా ఆ కరోనా వైరస్ లాగా చూడండి, ఇప్పుడు న్యూజిలాండ్లో ఒకరికి కరోనా వైరస్ వచ్చిందని మొత్తం లాక్డౌన్ అంట. ఐ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఒకళ్ళకి వస్తే న్యూజిలాండ్ మొత్తం లాక్డౌన్. ఎందుకంటే స్టార్టింగ్ కరోనా వైరస్ కూడా చైనాలో ఒకరికే కదా వచ్చింది. రకరకాల కొంతమంది రొయ్యల వ్యాపారి దగ్గర వచ్చిందండి. వన్ మ్యాన్ అండ్ ఇట్ వెంట్ టు ద హోల్ వరల్డ్. సో ఒక్క వ్యక్తి అవిశ్వాసంలో ఉన్న, దేవునిలో ఎదగకపోయినా, పూర్తిగా విశ్వాసం లేకపోయినా,
ఒక వ్యక్తి వినయము లేకపోయినా, ఒక వ్యక్తిలో అసూయ ఉన్నా నష్టం. ఈవెన్ వన్ మ్యాన్. ఓకే, సో ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క తప్పు ఎంత పవర్ఫుల్లో, అలాగే యేసయ్య యొక్క నీతి కూడా అంత పవర్ఫుల్లే. భూలోకములో అందరినీ నీతిమంతులుగా చేసేయగలదు. ఓకే, సో నా ఎక్కడో సత్క్రియ చేయలేదు అంటే ఏం చేయలేదు? కానుక ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. చూద్దాం అక్కడ కయ్యూను ఏమి ఇచ్చాడో. లెట్స్ సీ వర్స్ 3. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఎస్, కయ్యూను ఇచ్చాడు. హీ గేవ్ ఇట్. పోనీ ఇవ్వలేదని కాదు. మరి ఇక్కడ కయ్యూను ఇష్ట ప్రకారం ఇస్తే దేవుడు ఎందుకు తీసుకోలే కదా? ఇప్పుడు ఎవరికి తోచినంత వాళ్ళ హృదయ ప్రకారం వాళ్ళు ఇవ్వాలా. అలాగే కయ్యూను మరి తన పొలములో పంటను ఇచ్చాడు. వై డిడ్ గాడ్ నాట్ యాక్సెప్ట్? దేవుడు నాకు వద్దులే, ఉంచుకో అన్నాడు. ఏబేలేమో తీసుకున్నాడు. అంతే, కయ్యూను ముఖం మాడిపోయింది. ఓకే, దిస్ గాయ్ హీ విల్ కిల్ దెమ్. చంపేశాడు సహోదరుణ్ణి. ఎందుకు కయ్యూను సత్క్రియ చేయలేదు అంటే, కయ్యూను అక్కడ సత్క్రియ చేయలేదంటే కయ్యూను ఇచ్చి మంచి పని చేశాడో చెడ్డ పని చేసినట్టు ఉంది. అక్కడ ఇచ్చి దాని బదులు ఇవ్వకుండా ఉండడమే మంచిది కదా. అదొక ప్రాబ్లం. మళ్ళా ఇవ్వకపోవడం ఒక చెడ్డ క్రియ, ఇవ్వడము ఒక చెడ్డ క్రియ. మరి ఇంకేం చేయాలంటారు? ఏదో ఉంది కదా. ఎంతమంది తెలుసుకుందాం అనుకుంటాను? యు వాంట్ టు లెర్న్ దిస్? లెట్స్ గో. హెబ్రూస్ 11:4. హెబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. Now ఇక్కడ ఏబేలు ఇచ్చి మరణం తెచ్చుకున్నాడు. ఇవ్వకపోతే ఏం జరిగేదో. బట్ ఎనీవే హీ వాంట్స్ టు గివ్, బట్ హీ గేవ్ అండ్ హీ డైడ్. నౌ మొదటి వచనం చూద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ లైన్. విశ్వాసమును బట్టి. వాట్ ఈజ్ డిఫరెన్షియేటింగ్ బోత్ ఆఫ్ దెమ్ హియర్? ఇద్దరిని వేరుపరిచేది మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? హెబ్రూలు 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. సో వాట్ ఈజ్ ద డిఫరెన్స్ హియర్? లెట్స్ గో బ్యాక్ టు జూమ్. ఎక్కడ తేడా వచ్చింది? యూ క్యాన్ గో లైక్ దట్. ఇప్పుడు మనం బైబిల్ మొత్తం చదవకపోతే మనకి ఇది అర్థం కాదు. అంటే ఇప్పుడు ఈ ఆదికాండం వీళ్ళిద్దరి మధ్య తేడా చదవాలి. ఎందుకు సత్క్రియ చేయలేదంటే బైబిల్ అంతా చదివితేనే మనకు అర్థమవుతుంది. అదొకటే పట్టుకొని మనము చూడలేం. వీ కాంట్ జడ్జ్. ఇప్పుడు ప్రకటన లేదని అర్థం అవ్వాలంటే ఆదికాండానికి కూడా వెళ్ళాలి. కృప యొక్క సామర్థ్యము తెలియాలంటే ధర్మశాస్త్రం ఉండాల. ఓకే, నౌ ఫెయిత్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సెపరేషన్. విశ్వాసము వేరుపరుస్తుంది. ఫెయిత్ సెపరేట్స్, ఫెయిత్ డిఫరెన్షియేట్స్, ఫెయిత్ ఎగ్జాల్ట్స్. విశ్వాసం అనేది నిన్ను హెచ్చిస్తుంది. విశ్వాసం అనేది నిన్ను వేరుపరుస్తుంది. విశ్వాసం అనేది నిన్ను ఘనపరుస్తుంది. విశ్వాసం అనేది నిన్ను సామాన్యంగా ఉండనివ్వదు. ఫెయిత్ ఈజ్ పవర్ఫుల్. సో నౌ ఫెయిత్ డిఫరెన్షియేట్స్ యూ. ఇక్కడ మరి ఎక్కడ విశ్వాసం అంటే ఏంటి? మళ్ళీ అదొక జనరల్ పదం కదా, మళ్ళీ అదొక మిస్టరీ పదం. దాన్ని కూడా మనం డివైడ్ చేసి చూద్దాం. నౌ లెట్స్ గో ఈవెన్, లెట్స్ డివైడ్ ద వర్డ్ ఫెయిత్ నౌ. సరే, విశ్వాసము ఏబేల్ని కయ్యూని వేరుపరిచింది. విశ్వాసము ద్వారా ఏబేలు కయ్యూని కంటే మరి శ్రేష్టమైన బలి ఇచ్చాడంట. దేవుడు అతను అంగీకరించి ఆ బలి దాని గురించి సాక్ష్యమిచ్చి అతను చనిపోయినా సరే ఆ రక్తం మొరపెడుతుందంట. అంటే ఫెయిత్ కెనాట్ బీ కిల్డ్. సో ఫెయిత్ ఈజ్ ఫర్ ఎవర్. అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఆల్సో ఫర్ ఎవర్. అంటే విశ్వాసము ద్వారా నువ్వు చేసే క్రియలు శాశ్వతమైనవి. యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఎవర్ లాస్టింగ్. విశ్వాస పనులు శాశ్వతమైనవి. అక్కడ ఏబేల్ని చంపేసినా ఆ రక్తము మొరపెడుతుందంట. ఓకే, నౌ
ఫెయిత్ వర్క్స్ అంటే దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు శాశ్వతమైన వాడు. శాశ్వతమైన దేవుడు అంగీకరించాడు కాబట్టి ఆ క్రియలు ఏంటవి? శాశ్వతమైనవి. సో ఫెయిత్ వర్క్స్ ఆర్ పవర్ఫుల్. ఆల్రైట్, నౌ విశ్వాసం అంటే ఏంటి? లెట్స్ స్టడీ నౌ ఫెయిత్. వాట్ ఈజ్ ఫెయిత్? రోమీయులు 10:17. రోమన్స్ 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సరే, అప్పుడు యెహోవా అంటే క్రీస్తే కదా. ఓకే, వినుట విశ్వాసము, వినుట వలన విశ్వాసము కలుగును. సో ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్, రైట్. ఇప్పుడు వినుట వల్ల విశ్వాసం వచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇప్పుడు మనకు క్లారిటీ కనపడుతుంది. ఒకళ్ళు వినే బ్యాచ్, ఇంకొకళ్ళు వినే బ్యాచ్ కాదు. ఓకే, యు సీ హౌ ద డిఫరెన్స్ ఈజ్ హ్యాపెనింగ్. సరే, కానుకల తేడా ఎందుకు వచ్చింది? ఇక్కడ వినే చోట కాలదు కదా. నా ప్రసంగి గ్రంథానికి వెళ్దాం టు బి మోర్ క్లియర్. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే ఆ, ఇక్కడ మాట్లాడుతున్న ప్రవర్తన ఏంటంటే అర్పించేటువంటి ప్రవర్తన. ఎందుకంటే బుద్ధిహీనులు అర్పించినట్లుగా అంటే ఒకవేళ నువ్వు అర్పించేది దేవునికి ఇష్టం లేకుండా ఉండొచ్చు, అది బుద్ధిహీనత అయి ఉండొచ్చు. ఓకే, సో దట్ మే నాట్ బి గుడ్. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. అంటే ఇక్కడ కయ్యూను దేవుడి నుంచి విని, నాయన నీకేం కావాలా, ఆ విన్నది దాని ప్రకారము ఇచ్చుంటే, ఆయన చెప్పిన దాని ప్రకారం ఇచ్చేదాన్ని, ఆయన చెప్తే విని దాని ప్రకారం చేయడం దాన్ని ఏమంటారు? ఆయన చెప్తే విని ఇది దేవుడు చెప్పాడు నాకు ఇది ఉంది ఇలా చేయాలని దాన్ని విశ్వాసం అంటారు. ఆ వినిన దాన్ని చేస్తే అది క్రియారూపమైన విశ్వాసం అంటారు. ఇక్కడ అంటే దేవుడు ఏమి ఇవ్వమంటే అది ఇవ్వాలా, నీ ఇష్టం వచ్చింది ఇవ్వకూడదు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? పాత నిబంధనలో సొలొమోను చెప్పిన దాన్ని బట్టి, మరి ప్రసంగి రాసింది ఎవరు? సొలొమోను భక్తుడు. మరి ఇక్కడ ఇద్దరు కూడా భక్తులే, మరి కానుకలు ఇస్తున్నారంటే ఇద్దరు కూడా భక్తులే కదా, ఏబేలు కయ్యూను. సో ఇక్కడ కూడా అంటే ఇక్కడ వాళ్ళు విని దేవుని చిత్త ప్రకారం ఇవ్వకపోవడం వల్ల నష్టం వచ్చింది. అంటే ఏది పడితే అది ఇవ్వడానికి వీలు, ఏది పడితే అది ఇస్తే అది బుద్ధిహీనుల కానుకంట. తెలియకయే, అక్కడ ఒక మాట ఉంటుంది, మళ్ళీ చూద్దాం. నౌ లెట్స్ గో బ్యాక్ దేర్. ఎక్లెసియాస్టిస్ 5:1. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. అంటే వాట్ యు డోంట్ నో విల్ మేక్ యూ డూ ఎ మిస్టేక్. నీకు తెలియనది నీ చేత దుర్మార్గపు పని చేపిస్తుంది, నీకు తెలియనది. ఓకే, వాట్ యు డోంట్ నో ఈజ్ ట్రబులింగ్ యూ. వాట్ యు డోంట్ నో ఈజ్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లం. అంటే విశ్వాసము లేకుండా ఉండడం చాలా డేంజరస్. యు నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ గాడ్ నీడ్స్. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఎలా చేయాలో చెప్తాడు, ఆయన ఈ అన్నప్పుడు ఎలా గీయాలో చెప్తాడు. ఓకే, if God tells you, that means God is interested in telling you what to give. ఎంతమందికి అర్థమైంది? Now we need to study, తెలుసుకోవాలి. This is not a complicated problem. అంటే ముందు దేవుడి నుంచి వినాలా, విన్న తర్వాతే ఆయనకి ఇష్టమైంది ఇవ్వాలా. అర్థమైందా? దెర్ ఈజ్ ఎ రూల్, దెర్ ఈజ్ ఎ రూల్. నా అందుకనే ముందు వినాలంట. లెట్స్ గో బ్యాక్ దేర్ అగైన్ టు ఎక్లెసియాస్టిస్ 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇప్పుడు పౌలు 2 విషయాలు చెప్తున్నాడు. ఓకే, ఎంతమంది మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ మీ భర్త కానీ
అన్నం తింటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎక్కువ తిన్నారనుకోండి ఎంతమంది ఆనందపడతారు? యు ఎంజాయ్ ఇట్. ఓకే. నీకు వచ్చే జీతం ఎక్కువ వచ్చినా యు ఎంజాయ్ ఇట్. ఓకే. అలాగే మనం అధికంగా పొందుకుంటే తండ్రి ఆనందపడతాడు. ఇఫ్ యు రిసీవ్ మోర్ గాడ్ లైక్స్ ఇట్. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ మోర్ గాడ్ లైక్స్ ఇట్. దేవుడు ఆనందపడతాడు. గాడ్ ఇఫ్ యూ టేక్ మోర్ ఫ్రమ్ హిమ్, నువ్వు దేవుడి నుంచి ఎక్కువ తీసుకుంటున్నావు అనుకోండి, ఆయన ఎక్కువ ఆనందపడతాడు. హీ లైక్స్ మోర్. ఏ గ్రీడీ అని అండు, నో. నువ్వు ధనవంతులు నరకానికి వెళ్ళిపోతావు, నో నో నో. అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాంలో అన్నీ ఉన్నాయి. ఓకే. వాట్ ఈజ్ ఫెయిత్ అగైన్? ఇప్పుడు పాత నిబంధనలో ఇంత 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 ఇవ్వాలి అని ఉంటుంది. ఒక మేకపిల్ల, ఓకే, నీ స్థాయి తక్కువైతే నీ దాని ప్రకారం గొర్రెపిల్ల, నీ దాని ప్రకారం పావురము, ఓకే, ఇలా రూల్ ఉంటుందన్నమాట. సరే, నువ్వేంటి, నువ్వు ధనికుడివైనా పావురం ఇవ్వచ్చులే అని నువ్వు ఆ మేకపిల్ల ఇవ్వకుండా పావురం ఇస్తే అది విశ్వాసం కలిగిన కానుక, విశ్వాసము లేని కానుక. విశ్వాసము లేని కానుక. రైట్. 7వ వచనం చదువుదాం. 2 కొరింథీలు 9:7. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. రైట్. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వాలంట. ఓకే. మరి కెయ్యూను కూడా నిశ్చయించుకున్నాడు తన హృదయంలో ఇవ్వాలని, ఇచ్చాడు. ఏబేలు నిశ్చయించుకున్నాడు, ఇచ్చాడు. ఈ దీని ప్రకారం మరి కరెక్టే కదా. మరి అప్పుడు ధర్మశాస్త్రము లేదు, ధర్మశాస్త్రం టైంలో దశంభాగం వచ్చింది. ఓకే. మరి కొత్త నిబంధనలో యేసుప్రభు వారు ఏమంటారు అనేది అది కూడా చూద్దాం. ఐల్ టచ్ దాట్. నౌ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ఫెయిత్, హౌ టు యూజ్ యువర్ ఫెయిత్, హౌ టు ప్లీజ్ గాడ్. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలేను. ఇక్కడ చూస్తే ఇక్కడ మరి సంఘంలో ఇది రూలు, నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలేను. ఇప్పుడు అయితే కొత్త నిబంధనలో డిఫరెంట్. కొత్త నిబంధనలో ఎక్కువ దీని మీద ఆయన ఫోకస్ చేయడు. ఎందుకంటే యేసు ప్రభు వారు బలి అయిపోయారు కాబట్టి నువ్వు యేసుని అంగీకరిస్తేనే ఆయనకి పెద్ద భాగ్యం. తర్వాత విశ్వాసం ద్వారా దేవుడు నువ్వు ఎంత ఇచ్చినా అంగీకరిస్తాడు హృదయంలోంచి. అది నీకు బోధిస్తాడు ఆయన స్లోగా, స్టెప్ బై. న్యూ టెస్ట్మెంట్ టీచింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే. సో అయితే నేను ఓల్డ్ టెస్ట్మెంట్ విత్ రిఫరెన్స్ న్యూ టెస్ట్మెంట్ కూడా చెప్తున్నాను, సో దట్ యూ క్యాన్ గ్రో యువర్ ఫెయిత్. ఓకే. నా న్యూ టెస్ట్మెంట్లో ఏంటంటే దేవుడు ముందు న్యూ టెస్ట్మెంట్లో ఏం చేస్తాడంటే దేవుడు లోపల ఆటోమేటిక్గా నీ విశ్వాసాన్ని పెంచుతాడు. నువ్వేం చేయాలో నీకు లోపల చెప్తాడు, నిన్ను తయారు చేస్తాడు. ఓకే. నువ్వు యేసుని అంగీకరించినందుకే తండ్రి చాలా ఆనందపడ్డాడు. ఓకే. నువ్వు ఇప్పుడు ఆ పైన నువ్వు ఇచ్చావనుకో, ఓకే, హీ విల్ టేక్ ఇట్. బట్ లెట్ us స్టడీ దట్ ఆల్సో. అది కూడా స్టడీ చేద్దాం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన ప్రకారం ఇవ్వలేను. సరే, ఇప్పుడు ఇందులో కొంతమంది ఎక్కువ విశ్వాసంతో ఇచ్చిన వాళ్ళు ఉంటారా, తక్కువ విశ్వాసంతో ఇచ్చిన వాళ్ళు ఉంటారా? ఉండరా? ఇందులో కూడా విశ్వాసంతో, అధిక విశ్వాసంతో ఇచ్చిన వాళ్ళు ఉంటారా, తక్కువ? దేవుడు అన్నీ అంగీకరిస్తాడు. ఏమి ఇవ్వకపోయినా యేసుని అంగీకరించావు కాబట్టి తండ్రి సంఘంలో నుండి హ్యాపీ ఫీల్ అవుతాడు. న్యూ టెస్ట్మెంట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఓకే. రైట్. నువ్వు సంఘానికి రా అంటాడు. అయితే ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో కూడా ఎవరైనా అధిక విశ్వాసంతో, చాలా చిన్న విశ్వాసం, తక్కువ విశ్వాసంతో, విశ్వాసం లేకుండా కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారా? ఉంటారు. దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడు. ఎందుకు? క్రీస్తు రూపంలో కాబట్టి. అయితే ఏమనుకుంటాడు? విశ్వాసం లేని వారు విశ్వాసంలో ఎదగాలని కోరుకుంటాడు. ఎందుకంటే పునాది ఉంది, యేసు నెంబర్ కాబట్టి లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఈరోజు కాబట్టి రేపైనా తీసుకెళ్తాడు మహిమకి. ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి దేవుడు అందరిది యాక్సెప్ట్ చేస్తాడు. అయితే అగైన్ కానీ ఒక పేద విధవరాలు వస్తుంది, ఆమె దగ్గర ఉండే సమస్తాన్ని వేసేస్తుంది. ఆయన ఏమంటాడు? ఈమె వాళ్ళందరికంటే ఎక్కువ కానుక ఇచ్చింది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అంటే కొత్త నిబంధనలో కూడా వాళ్ళ కానుకలు అంగీకరించాడు, కానుకలు లేకుండా భేదవాళ్ళుగా ఉన్న వాళ్ళు అంగీకరించాడు. మరి సంఘంలో బయట ఉండే భిక్షకాలను కూడా ఓకే అన్నాడు దేవుడు. రండి మీరు వాక్యం వినండి. ఇక్కడ ఈ స్త్రీని పొగిడాడు. అంటే మిగిలిన వాళ్ళు కూడా మరి సంఘములో అందరూ కూడా ఈ స్త్రీలా ఇవ్వగలరా? ఇవ్వగలరు. ఇక్కడ విశ్వాసం అంటే గాడ్ ఈజ్ మెజరింగ్ ఫెయిత్. అంటే దేవుడు ఇక్కడ అంగీకరించాడు, కానీ ఈ స్త్రీని ఎక్కువ అంగీకరించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను అని దాని ముందు ఒక మాట అంటాడు. చూద్దాం 6వ వచనం. 2 కొరింథీలు 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును.
కొంచెం ఇస్తే కొంచెమే వస్తుంది, ఎక్కువ ఇస్తే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దేవునికి ఇస్తే దేవుడు ఎలాగిస్తాడు అని అనుమానం ఉంటే దాన్ని ఏమంటారు? అవిశ్వాసం. ఎంతమందికి అర్థమైంది? అరే దేవుడికి ఇస్తే ఇంకా ఎక్కువ వస్తాయి అనేది ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ ఇస్తారు. యు సీ దాట్? అక్కడ కావాల్సింది ఎక్కువ ఇవ్వడమా, విశ్వాసమా? సో దట్స్ హౌ ఫెయిత్. అంటే వినుట ద్వారా ఎంత ఇవ్వాలనేది ఇచ్చిన దాన్ని బట్టి ఏమొస్తుంది? విశ్వాసం. అంగీకరిస్తాడు. అప్పుడు నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, అంటే నీవు అడుగుతావు, నీవు అడిగేదే ఎక్కువ అడుగుతావు. ఊహించడం అంటే హద్దుల్లో ఉండవు, దానికంటే ఎక్కువ అంట. వావ్, కెన్ యూ బిలీవ్ ఇట్? నా ఇప్పుడు చెప్పండి, డబ్బులు లేక ఇవ్వట్లేదా, విశ్వాసం లేక ఇవ్వట్లేదా? అంటే ఇప్పుడు కయ్యూని ఎలాగిచ్చాడు? దేవునికి ఇవ్వాలా, ఇస్తే పోతుందిలే అని ఇచ్చాడు. అవునా? కానీ ఏబేలు ఎలా ఇచ్చాడు? దేవునికి ఇస్తే ఆయన ప్రేమించి ఆయనకి ఇవ్వాలి, నేను అంత బ్లెస్ చేశాను. మేబీ ఏ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఏ హార్ట్ ఆఫ్ లవ్, ఏ హార్ట్ ఆఫ్ ఫెయిత్. మేబీ దేవుడిని అడిగాడేమో, అయ్యా నీకేం కావాలా అని ఏబేలు ప్రార్థించాడు. వెళ్ళి సన్నిధిలో వేడుకున్నాడు, అయ్యా వచ్చే తారీఖు నాకు పంట వచ్చింది, నా పంటలోంచి ఇదిగో ఇప్పుడు నీకు ఇచ్చే కాలం వస్తుంది, నీకేమివ్వాలా అని దేవుడు మాట్లాడాలి. సన్నిధిలో కనిపెట్టాడు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 7వ రోజు, 8వ రోజు దేవుడు మాట్లాడాడు, నాకు గొర్రె పిల్ల కావాలా. సో ఫెయిత్. ఇంకా విశ్వాసం అంటే ఏంటి? నౌ ఇది ఓన్లీ వన్ డైమెన్షన్. ఐ వాంట్ టు టెల్ యూ మోర్. ఓకే, వాంట్ టు టెల్ యూ మోర్. లెట్స్ సీ. సామెతలు 11:24, Proverbs 11:24. Now before that, let me tell you some of the things that you give by faith. రాసుకోండి, ఫెయిత్ ఆఫరింగ్స్ అని రాసుకోండి. చూడండి, నా చాలా ఉంటాయి. నా రాసుకోండి, ఫెయిత్ ఆఫరింగ్స్, దేవునికి మొదటి ఇవ్వాలి, గివింగ్ ఫస్ట్ గాడ్. దట్స్ ఫెయిత్ అగైన్. నెంబర్ 2, అన్బ్లెమిష్. దిస్ ఈస్ అగైన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ a bit. అన్బ్లెమిష్. మొదట దేవునికి ఇవ్వడం అనేది దేవుడు ఇష్టపడతాడు. ఓకే, ఆఖరిని కూడా ఇచ్చినా తీసుకుంటాడు, నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు ఆయన, ఎందుకంటే కొత్త నిబంధనలో హీ టేక్స్ ఎవ్రీథింగ్. లెట్ మీ గివ్ యూ దిస్ స్క్రిప్చర్. Proverbs 11:24, సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఒకవేళ నువ్వు దేవునికి ఇంత ఇవ్వాలనుకున్నావు అనుకోండి, ఓకే, అంతకంటే తక్కువ ఇచ్చావనుకోండి, అది అవిశ్వాసం అవుతుంది. నేను ఇస్తే దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడని ధారాళంగా ఇచ్చావనుకోండి, అది విశ్వాసం అంట. ఏమో ఎందుకైనా మంచిది ఇస్తే మళ్ళీ వస్తుందో రాదో, సేఫ్ జోన్లో ఉందాం, అది కూడా విశ్వాసమే, కానీ అది లోవర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. దాన్ని దేవుడు అంగీకరిస్తాడు న్యూ టెస్ట్మెంట్లో, ఎందుకంటే 99% ఈజ్ ఓన్లీ జీసస్. ఓకే, నువ్వేం చేసినా 1% ఈ భూమి మీదే. మరి ఒక విధంగా చెప్పాలి, 1% తక్కువ. యుగయుగములు జీవించేదానికితో పోల్చుకుంటే ఈ భూమి మీద ఉండే యాత్ర ఎంత? ఓకే, వెరీ లెస్. నా వెదజల్లి అభివృద్ధి పొంది వారి కలరు, తగిన దానికంటే ఎక్కువ ఇచ్చి, తక్కువ ఇచ్చి అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి దేవుడికి ఇస్తే అంగీకరిస్తున్నాడు, కానీ నీ దగ్గర నుంచి ఎవరైనా వచ్చి దొంగిలిస్తున్నా, ఏదన్నా ఇబ్బంది పెడుతున్నా, అది ఆ పంటను పాడు చేయి, పురుగుని ఆపడానికి దూత రాట్లా. మరి నువ్వు కోల్పోయింది తిరిగి నీకు ఇవ్వడానికి 2 రెట్లు దూత రాట్లా. ఎందుకు? ఒక్కొక్క నెల నువ్వు తగిన దానికంటే తక్కువ ఇస్తే అది ఎక్కువ విశ్వాసమా, అల్ప విశ్వాసమా? సో ప్రతి నెల నీవు మొదటి ఇవ్వాలని చూసుకోవాలా. ఇంకొకటి, నువ్వు తగిన దానికంటే తక్కువ ఇస్తే ఒక గుడ్డె గొర్రెనో, ఒక గుడ్డి మేకనో, ఒక కుంటె మేకనో ఇస్తున్నట్టు దేవుడికి. ఒక కల్ముషము కలిగినటువంటి దాన్ని దేవునికి ఇస్తున్నట్టు. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దాట్ నౌ. కెన్ ఐ గో బ్యాక్ టు జూమ్? సో యూ నీడ్ టు బిగ్. ఇవన్నీ నువ్వు చూసుకుంటుంటే నువ్వేం చూసుకుంటున్నట్టు? లోపల ఏ కానుక ఇస్తున్నట్టు? విశ్వాస కానుక, దేవునికి ఇష్టమైన కానుక. రైట్? యు సీ, అందుకే అంటాడు, వెన్ యు ఆర్ గివింగ్, బీ కేర్ఫుల్ ఇన్ ది ఏరియా ఆఫ్ గివింగ్. ఇచ్చుటలో జాగ్రత్త పడు, ఇచ్చుటలో జాగ్రత్త పడు. దిస్ ఏరియా యు నీడ్ టు ఫోకస్ ఎ లాట్ అండ్ థింక్ ఎ లాట్ ఆన్ దిస్ ఏరియా.
రైట్. అందుకే మరి దేవుడు అంగీకరించాడు అక్కడ. మరి ఒకేళ పోనీ అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చాలా తక్కువ, వినయం. ఒక్క మాట ఏబేల్ దగ్గరికి వెళ్ళి, ఒరే తమ్ముడు ఏమి ఇచ్చావురా, ఎలాగిచ్చావు, నీకు ఎలా తెలుసు మేకపిల్లని, ఏంటంటే ఏమి లేదన్నా, నేను రోజు అక్కడికి వెళ్ళి వస్తుంది కదా, దానికి ముందు రోజు వెళ్ళి నేను అక్కడ అడిగాను ఏం కావాలి అని, నీకు ఇష్టమైంది ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే దేవుడు గొర్రెపిల్ల అన్నాడు ఇచ్చాను, నువ్వు డైరెక్ట్గా తెచ్చేసి ఇచ్చేసావు పళ్ళు, అది కూడా 3 రోజులు వెనకాలి, ఫ్రెష్గా కూడా లేవు, నువ్వేంది ఇలాంటివి తెచ్చావు, నువ్వు అడగలేదు పెట్టలేదు, ఇచ్చేసావు ఆయనకి, నేను అడిగాను ఆయనకి ఇష్టమైంది ఇచ్చాను. ఎంతమందికి అర్థం వాట్ ఈస్ ఫెయిత్? ఇప్పుడు ఇదేంటి వాక్యం ఎవరిది? దేవుడిది. ఓకే, సో వాక్యానుసారమైన కానుక ఇవ్వాలి. ఎంతమందికి అర్థమైంది? అంటే నీ హృదయ ప్రకారమే ఇవ్వాలా. వాక్యానుసారమైన హృదయ ప్రకారం అనేది విశ్వాస కానుక. పౌలు ఏమంటాడు? ధారాళంకి ఇస్తాడు, కొంచెం ఇస్తే కొంచెం ధారాళంగా ఇవ్వాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. ఎంతమందికి అర్థమైంది? దాని ద్వారా నువ్వు దేవుడికి ఇవ్వడం కాదు, నువ్వు ధారాళంగా పొందుకుంటావు, ఆయన హ్యాపీ, అందుకని ధారాళంగా ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన నుంచి ఎక్కువ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్ యూ టు టేక్ మోర్ మనీ ఫ్రమ్ హిమ్, దట్స్ వై హీ వాంట్ యూ టు గివ్ హిమ్ మోర్. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గెటింగ్ ద కీ? ఇంతకీ నువ్వు ఎక్కువ ఇవ్వడం వల్ల దేవుడు విశ్వాసముతో ఇస్తే వారికి నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాటికి అత్యధికంగా ఇస్తానంటే, ఈ రకంగా నువ్వు ఎక్కువ పొందుకుంటే దేవుడికి ఏంటి? ఆనందం. అంటే నువ్వు ఎక్కువ ఇవ్వడం వల్ల ఆనందమా, నువ్వు ఎక్కువ ఇవ్వడం వల్ల నీకు ఎక్కువ ఇస్తే నీకు ఆనందమా? అది పాయింట్. యు సీ దట్ టాయిల్ ఈస్ బ్రేకింగ్ టాయిల్. రెక్కడితే ఒక్కడదు. గాడ్ వాంట్స్ యూ టు బ్రేక్ ద టాయిల్. అంటే నీకు అత్యధికంగా ఇవ్వడానికి దేవుడు సృష్టించినటువంటి ఒక ప్రణాళిక విశ్వాసం. సో నా ఇది కూడా చూద్దాం. మలాకి 1:6-14 వరకు చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని గనపరుచును గదా, దాసుడు తన యజమానుని గనపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? చూడండి, నాకు ఇచ్చే ఇవ్వకపో నాకేమొద్దు, కానీ నన్ను గనపరుచు వానిని నేను గనపరుస్తాను. ఎంతమందికి తెలుసు? మలాకి 1:6-14. కుమారుడు తన తండ్రిని గనపరుచును గదా, దాసుడు తన యజమానుని గనపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మునడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. వాళ్ళు అడిగారంట, ఎందుకు నాకు రావాల్సిన ఘనత రాలేదంటే, వాళ్ళు అప్పుడు యాజకులను అడిగితే వాళ్ళు అన్నారంట, ఏమయ్యా ఏం చేసి మేము నిన్ను నిర్లక్ష్య పెట్టామని అంటున్నారండి యాజకులు. రైట్, చూద్దాం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందుచేతనే గదా. గ్రుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టివాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా? చూసారా, అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరుచుడి. మీ చేతనే గదా అది జరుగును. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. అరే, అలాంటి కానుకలు ఇవ్వకుండా ఎవరైనా తలుపేసేస్తే బాగుండు అంటున్నాడు దేవుడు. ఐ వాంట్ టు షట్ డౌన్ మై చర్చ్, మై హౌస్. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును.
అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మీకు చెప్పను, వాళ్ళు నన్ను గణపరుస్తారు, నాకు మంచి కానుకిస్తారు, దాని ద్వారా నేను వాళ్ళని గణపరుస్తాను. వాళ్ళ దోషమైన ఎవరు ఒకవేళ దోషమైన తెస్తే వాళ్ళకి బోధించాలి. మీరు సంఘాలలో ఇలాంటి తేకూడదమ్మా, ఈ దేవుడికి ఇలాంటి తేకూడదని బోధించకుండా తీసుకొని మీరు బలిచ్చేస్తారా? ఎలా? హౌ విల్ యూ డూ దాట్? ఈజ్ ఆస్కింగ్ ద ప్రీస్ట్. అక్కడ ఉండే బోధకులకు అడుగుతున్నాడు. చూద్దాం. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు ఆ, దాని మీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. ఆ, అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటిదానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునయ్యున్నాను. నౌ గాడ్ ఈస్ టెల్లింగ్, నేను ఎవరిని? ఘనమైన, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్, ద గ్రేట్ గాడ్ ఆఫ్ గెలాక్సీస్. అందుకే నువ్వు వస్తున్నప్పుడు నేను ఎవరినో తెలుసుకోవాలి. ఐఆమ్ ద గాడ్ ఆఫ్ గెలాక్సీస్. నేను ఘనమైన వాడిని. చూద్దాం, లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్. నేను ఘనమైన మహారాజునయ్యున్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. You see that now? Why God is now hating the stuff? What is faith? Faith is giving fast, giving unblemished, గివింగ్ జనరస్లీ, ధారాళముగా ఇచ్చుట. మూడోది గివింగ్ జనరస్లీ, ఏ జనరస్ గివింగ్. మొదటి ఇచ్చుట, దోషం లేనిది ఇచ్చుట, ధారాళముగా ఇచ్చుట. దీస్ ఆర్ ఫెయిత్ ఆఫరింగ్స్. ఎందుకు ఇవి? సేవకుడు బ్లెస్ అవ్వడానిక, లేక దేవుడు నీకు ధారాళంగా ఇవ్వడానికి ఏర్పరిచినటువంటి విశ్వాస ప్రణాళికయా? ఎస్, దిస్ ఫెయిత్ రూట్ ఈస్ టు టేక్ యూ టు ఎ న్యూ లెవెల్, అన్లిమిటెడ్ ఫైనాన్సెస్. All right. Now again, ఇంకా ఇందులో this is not just the end, but God even tells sometimes, ఇవన్నీ ఒక పక్కన పెడితే he even tells about forgiveness. Especially wife and husbands, భార్యాభర్తలు. ఓకే, మోర్ క్లోజ్లీ, ఎందుకంటే ఏక శరీరం కదా, అన్నదమ్ములు, కొంచెం ఫస్ట్ సంఘములో మనుషులు. ఎవరైనా సరే సపోజ్ ఒక కానుక పట్టుకెళ్ళి దేవునికి ఇస్తున్నారు అనుకోండి, దేవుడు అంటాడంట, ముందు వెళ్ళి లెట్స్ గో బ్యాక్. ఓకే, మత్తయి సువార్త 5:23-24. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అంటే నువ్వు కొంచెం తగ్గించుకుంటే క్షమించగలవు. మరీ అతను చంపేపోతే ఇడిపోయావనుకోండి, దట్ డిఫరెంట్ ఏరియా. ఒకవేళ దేవుడిని జ్ఞాపకం చేశాడు అనుకోండి హృదయంలో అతనికి క్షమించాలని, నువ్వేం చేయాలంట? నువ్వు మొదటిది తెచ్చినా, మరి దోషం లేనిది తెచ్చినా, ధారాళమైంది తెచ్చినా, ఒకవేళ దేవుడు క్షమించమన్నా క్షమించకుండా ఇస్తున్నావు అనుకోండి, అందులో మళ్ళీ ఎక్కడో దోషం ఉంటుంది. సో ఆ వ్యక్తిని కూడా ఏం చేయాలంట? క్షమించేయాలంట. సో దీస్ ఆర్ ద 1 2 3 4 5 థింగ్స్ ఫర్ ఫెయిత్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ దట్స్ ఇనఫ్ ఫర్ టుడే. ఓకే, రిగార్డింగ్ ద ఫెయిత్ ఆఫరింగ్. మొదటి వాళ్ళ అన్బ్లెమిష్, జనరస్లీ, పర్పస్. ఇంకా ఎన్ని గురించి చెప్పొచ్చు, కానీ ఎన్ని మీకు చెప్తా ఉంటాను. దిస్ వెన్ ఐ కమ్ టు గివింగ్ I'll teach you all these things. But ఎంతమంది బ్లెస్ అయ్యారు? How many of you understood giving? ఎంతమంది నేను ఇచ్చే కానుక దేవుడు అంగీకరించాలనుకుంటున్నారు? ఓన్లీ అంగీకరించాలనుకుంటే అది పొరపాటు. ఆయన అంగీకరిస్తే నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించబడతావు. If God accepts it, you will be blessed more than what you ask and think. సో నువ్వు విశ్వాసంతో ఇస్తున్నప్పుడు you are positioning to receive more from God. See that? So it is important. It is important. Okay? Right. Now,
లెట్స్ కంటిన్యూ. ఇంకో 2 వచనాలు చూసి ముగించుకుందాం. లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 4. ఎక్కడి నుంచి చూద్దామంటే 5 నుంచి చూద్దాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఆ, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, ఆ, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. all right. Now, see, it is important that you do good. మనం ఒకవేళ సత్క్రియ చేయలేదనుకోండి, ఓకే, బయట వాకిట ఎవరు వచ్చేస్తారంట? పాపం వచ్చేస్తుందంట. మనకి ఆ పాపం మీద ఆశ కలుగుతుందంట. వావ్! అప్పుడు మనం ఆ పాపాన్ని చేస్తూ ఉంటామంట. పాపం చేయడం అంటే ఏంటి? వీఆర్ రూలింగ్ సిన్. దెన్ యు ఆర్ రూలింగ్ ద సిన్. అప్పుడు ఆ పాపం మీద వాంఛ కలుగుతూ ఉంటుందంట. అప్పుడు ఆ పాపం మనల్ని ఏళ్తుందంట. యు సీ దట్. సో డూయింగ్ ద బెస్ట్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఫెయిత్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఎంతమందికి అర్థమైంది? హృదయంలో తోచినంత తీసి ఆపేయకూడదు, దాని ముందు కూడా చెప్పాలి. కాబట్టి ధారాళముగా నీవు తోచి ఇవ్వాలా అని విశ్వాసాన్ని పెంచాలి. ఎంతమందికి అర్థమైంది? నీ విశ్వాసాన్ని నువ్వే పెంచుకోవాలి. యు నీడ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. దట్స్ హౌ యువర్ పొజిషనింగ్ టు రిసీవ్ మోర్. కరువులో కూడా యూ విల్ బి లివింగ్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. నౌ ఇప్పుడు ఇక్కడ దీనివల్ల ఇతనికి నష్టం వచ్చింది. ఇంకోటి ఏమొచ్చింది? పాపం అనేది ఉందంట గుమ్మం దగ్గర. ఆ వాంఛ కలిగిందంట. ఇప్పుడు దానివల్ల, అంటే ముందు అతను దేవుని దగ్గర వినలేదు, అది మొదటి పాపం. దానివల్ల విశ్వాసం లేని కానికిచ్చాడు వినకపోవడం వల్ల. విని ఇచ్చుంటే వేరుగుండేది. దానివల్ల మళ్ళీ ఇంకో పాపం పొంచి ఉంది. ఆ పాపం ఏం చేసింది? ఇప్పుడు ఏహంగా చూద్దాం ఏమైందో. లెట్స్ స్టడీ. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. లాస్ట్కి ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? ఇట్ టుక్ హిమ్ టు కిల్ హిమ్. సో ఫెయిత్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఒకవేళ నువ్వు గనక విశ్వాసములో ఎదిగి అవతల విశ్వాసాన్ని పెంచాలనుకోవట్లేదు అనుకో, నీకు నష్టం. వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. యు గాట్ ఇట్? యా. ఎనీథింగ్ దట్ యు రిలీజ్ విచ్ ఈజ్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎనీథింగ్ దట్ యు ఇగ్నోర్. ఒకప్పుడు అబ్రహాము అవిశ్వాసముతో హగరుతో వెళ్తాను అని సారా కింద కొంచెం అవిశ్వాసం వచ్చింది. ఏమండి, నేను ముసలిదాన్ని అయిపోయాను కదా, మీరు హగరుతో అన్న కనండి అని. ఆమె అవిశ్వాసంతో మాట్లాడింది. ఆదాం అవ టైపు కదా, అవ్వ టైపు. ఈయన కూడా అవిశ్వాసంలో ఎవరిని కన్నాడు? ఇష్మాయేలుని కన్నాడు. ఇప్పుడు ఇష్మాయేల్ సంతానమే కదా. సో అవిశ్వాసం ఉండటం వల్ల ఒక నష్టం. సో నువ్వు ఇతరుల విశ్వాసాన్ని పెంచకపోవడం వల్ల కూడా ఒక నష్టం. అంటే ఒక రకంగా ఏం చెయ్యాలా హేబేలు? అరే తమ్ముడు 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 నువ్వు ఇలా ఇవ్వకూడదు, దేవునికి ఇష్టమైంది ఇవ్వాలి, ఇది నాకు దేవుడు చెప్పాలని కయ్యూనికి ప్రత్యేకంగా ఉండాల్సింది. చెప్పి కయ్యూను కూడా అలా ఉండాలా అని అనుకోవడంలో హేబేలు యొక్క మంచితనం కూడా ఉంది. నువ్వు ఒక్కనేసి అంగీకరించి నా కొరకు, నా కుటుంబం కొరకు మాత్రమే ప్రార్థన చేయండి, మా రోగాలన్నీ పోయి మేము హ్యాపీగా ఉండాలి అనుకోవడమే పెద్ద పొరపాటు. ఇప్పుడు పక్కన కయ్యూను అవిశ్వాసంతో ఇవ్వనివ్వచ్చా? ఇవ్వనివ్వకూడదు. బాబు దేవునికి ఇది ఇష్టము, నువ్వు ఇలా ఇష్టపడాలని చెప్పి షుడ్ ఇంక్రీజ్. సంబడి ఈజ్ ఇంక్రీజింగ్ ద ఫెయిత్ ఆఫ్ సంబడి ఎల్స్ ఫ్రమ్ టుడే విచ్ విల్ బ్లెస్ యూ. ఓకే, ఆ పిల్లోడు నా మాట అనట్లేదంటే, మరి చిన్నప్పుడు అన్నం తినట్లేదు, మాట అనట్లేదు, అలా ఉంచేసావా? ఏం చేసావు? దబా దబా బాతాడు, మొత్తం తినేసాడు. అవునా? నా స్కూల్ వద్దంటే ఏం చేసావు? బరబర లాక్కెళ్ళిపోయావు, చదువుకున్నాడు, పైకి వచ్చాడు. ఓకే, మరి ఎక్కడ ఎందుకు చేయవు అంటే నీలో విశ్వాసం లేదు కాబట్టి అది అలవ చేస్తున్నావు. సంబడి ఈజ్ గెటింగ్ ఫెయిత్. ఫెయిత్ ఓవర్ఫ్లోస్. యేసు ప్రభు వారు వాళ్ళ విశ్వాసాన్ని పెంచాడు, శిష్యుల విశ్వాసాన్ని. వాళ్ళంతా ఆయన విశ్వాసం లేనప్పుడు వాళ్ళు 12 మంది అతన్ని తిరస్కరించేసినప్పుడు మళ్ళా 40 రోజులంట ఆయన ప్రమాణములు చేశాడంట. అంటే ఏంటి ప్రమాణములు అంటే ఏంటి తెలుసా? తిరస్కరించలేని గొప్ప అద్భుతాలంట. వావ్. లెట్ us see Acts
I keep telling that. You know, God did such miracle in my life. So I know that I'm called to preach the gospel. He does something miraculous and uncommon. Let's go to Acts. Yeah, 1 and 4. అపోస్తల కార్యములు 1-4. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇంకా మళ్ళా రాడు. ఇప్పుడు ఇక్కడ ఉంటే కనుక తోమా నా ఏల్చుడు అలా చేయడం అని ఆయన విశ్వాసాన్ని పెంచవచ్చు. రైట్, చూద్దాం. ఎక్కడి నుంచి చూద్దామంటే చదవండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. I'll read in English. ఇది ఇంగ్లీష్లో 3లో ఉంటుంది. ఓకే, కెన్ యూ పుట్ Acts 1:3? యూ నీడ్ టు అండర్లైన్. చాలా మందికి తెలిసి ఇది. టు whom also he showed himself alive after his passion by many infallible proofs. Infallible అంటే ఇది డెవిలా, ఇది ఫేకా, డౌట్ రాదనమాట. ఇది 100% అద్భుతమే. ఇన్ఫాలబుల్, నో డౌట్, అన్డౌటెడ్ మిరకల్. ఇన్ఫాలబుల్ అంటే ప్రూఫ్. ఎటువంటిది ప్రూఫ్ అంటే గ్యారంటీ. దిస్ కెనాట్ బి ఫేక్. టు whom also showed himself alive after his passion by many infallible proofs, being seen of them 40 days and speaking of the things pertaining to the kingdom of God. అంటే ఈ 40 రోజులు ఇంకా జన్మలో డౌట్ పడని అసాధారణమైన అద్భుతాలు చేశాడంట. చేసి వాళ్ళ విశ్వాసాన్ని పెంచేశాడు. ఆ విశ్వాసంతో వాళ్ళు ముందుకెళ్ళిపోయి భూలోకాన్ని తలకిందులు చేశారు. హల్లెలూయా. See that? Today you need to increase your faith, increase other people's faith, your children's faith, your husband's faith, your neighbor's faith. Preach the gospel. అందుకే ఎలా వస్తుంది విశ్వాసము? వాక్యాన్ని ప్రకటించడం. ఏబేలు ఆపచ్చు కదా, నాకు ఎందుకులే, నాది యాక్సెప్ట్ చేసాడు, యాక్సెప్ట్ చేయలే, అచ్చికిచ్చిగా అన్నాడు. ఏమైంది? వీడినేసేసాడు. సో యు సీ దట్ యూ కెనాట్ డూ దట్. నో ఈగో ప్రాబ్లం. You cannot do that. Ego problem. I'm good, I'm better, you are worst, you are least, I'm the best. That's a problem. If you are the best, let him also be the best. యేసు ప్రభువారు తన మహిమనివ్వడానికి వచ్చాడంట. అందుకే అన్ని నామాల కంటే పైనామం అయిపోయిందంట. నువ్వు తక్కువ, నేను గ్రేట్, నేను సూపర్, నేనే టాప్. డమ్ 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 డప్పు నడవదు. ఆ డప్పు వల్లే ఈ సమస్యలు. You need to stop somebody doing a mistake. అందుకే ఇదంతా. ఓకే, సో God bless you guys. May God increase your faith and you will increase other faith from today. ఎంతమంది నేర్చుకున్నారు ఈరోజు? You are learning something powerful from Genesis. ఎక్కడ? ఇంకా 5లోనే ఉన్నాం. You are learning a lot in every area of your life. Okay, let us pray. Put your hand where you are sick. మీకు ఇబ్బంది ఉన్న చోట చేపెట్టుకోండి. ప్రార్థించి ముగిద్దాం. లెట్ మీ ప్రే. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎక్కడైతే వారికి అస్వస్థతగా ఉందో, ఇదిగో విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచడం సెలవిచ్చున్నావు. ఇదిగో ప్రభువా, నిశ్చయముగా నీ దెబ్బల వలన మాకు స్వస్థత, నిశ్చయముగా నీ దెబ్బల వలన మాకు స్వస్థతని మేము నమ్ముచున్నాము. కాబట్టి ఈ విశ్వాసంతో కలిగిన ప్రార్థన కాబట్టి ప్రతి నొప్పిని, ప్రతి వ్యాధిని నీ తీసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే భయపడుతున్నారో, అయ్యో నేను చనిపోతానా, నేను ఉంటానా, నాకు ఆపరేషనా, ఈ వేద, ఈ గడ్డ, ఈ కంతి, నేను చనిపోతానేమో, నా గుండె, నా కిడ్నీ, నా లివర్, నా షుగర్, నా బీపీ, ఏ ప్రాంతంలో అనారోగ్యం ఉందో ఇప్పుడు అనారోగ్యాన్ని తీసివేసి పరిపూర్ణ స్వస్థత వారి దేహానికి దయచేయమని నా జనుడి నిజమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.